ఎవ్వడు తగ్గటంలా ఎవడు తత్తమ చెల్లెలు అందుకే లేట్ వచ్చి ఏమైంది ముందు ఏం పర్లేదు నీ మొగం ఉండేది అంతే దరిద్రంగా అంతే కదా చూడు పనిలేని వాడు నేను ఒక్కడే అనుకున్నా నువ్వు తగలేవు. అలా మేము 1 గ్రామ్ గోల్డ్ కోసం ఇక్కడ మనీష్ అనే ఒక స్టోర్కి వచ్చామన్నమాట. ఇక్కడ మేము ఇయర్ రింగ్స్ చూసామన్నమాట. ఒక్కొక్క కలెక్షన్ అంటే బాగానే ఉన్నాయి, అంటే ఎక్కువ పీసెస్ లేవన్నమాట. అక్కడ ఉన్న కొన్నిలోనే చాలా వరకు బాగానే ఉన్నాయన్నమాట. మా అక్క చూపిస్తుంది కదా, ఇది వచ్చేసి 1200 అంట 1 గ్రామ్ గోల్డ్లోనే. తర్వాత ఈ పింక్ కలర్ది బుట్టలు వచ్చి ఉందన్నమాట. ఇది వచ్చి 1000 అలానే ఉన్నాయన్నమాట. అన్నీ 1000, 1200 ఇలానే ఉన్నాయి. అండ్ చిన్న చిన్న కమ్మలు కూడా ఉన్నాయన్నమాట ఇక్కడ 1 గ్రామ్ గోల్డ్లో. లుక్ అయితే బాగానే ఉంది. అండ్ ఈ గ్రీన్ కలర్ది ఇది వచ్చేసి 1100 అంట. అండ్ ఈయన చూపిస్తున్నారు కదా, అది కూడా బాగుంది. ఈ బ్లాక్ది కూడా బాగుందన్నమాట, అది 500 చెప్పారు. అండ్ ఈ గ్రీన్ కలర్ది వచ్చేసి 450. అండ్ ఈ సిల్వర్ వచ్చేసి 550 చెప్పారనమాట. అండ్ ఈ చిన్న చిన్న ఇవి కలర్స్లో ఉన్నాయన్నమాట. ఒక్క జత వచ్చేసి 350 రూపీస్ అనమాట. అండ్ ఈ బుట్టలది వచ్చేసి 1200 చెప్పారనమాట. అండ్ ఈ బ్లాక్ది అయితే బాగుండే, ఇది మనీష్ అనమాట, దిల్సుఖ్ నగర్లో ఉంటుంది. ఇంకా మేము రిసెప్షన్ కోసం అని 1 గ్రామ్ గోల్డ్ షీ నీడ్స్లో షాపింగ్ చేసాము. అక్కడ ఫోటోగ్రఫీ వీడియోగ్రఫీ తీసుకోకూడదు అని రూల్ ఉండే, సో అక్కడ తీయలేదన్నమాట. కొన్నిన తర్వాత మేము లెహెంగా ట్రై చేసేటప్పుడు ఒకేసారి వేసి చూస్తే ఎలా ఉంటుంది అని చెప్పి తీసుకున్నాం అనమాట. మేము ఈ పాపిడి బిళ్ళ తీసుకున్నాము, గ్రీన్ కలర్ ఉండే అనమాట, 1 గ్రామ్ గోల్డ్లోనే. దీని ప్రైస్ వచ్చేసి 500 సంథింగ్ పడింది అనమాట ఎగ్జాక్ట్గా. తర్వాత అదిగో 550 రూపీస్ పడ్డది. తర్వాత మేము ఈ చైన్ తీసుకున్నాం అనమాట. ఇది కూడా బాగుండే, దీనికి ఇయర్ రింగ్స్ కూడా వచ్చాయన్నమాట దాంతోపాటే, ఆ చైన్తో పాటే అనమాట. ఇది వచ్చేసి 1940 రూపీస్ పడ్డది. తర్వాత రిసెప్షన్ కోసం డ్రెస్ కోసమే ఇది తీసుకున్నాం అనమాట. దీంతో పాటు ఇయర్ రింగ్స్ కూడా వచ్చినాయి. ఇది వచ్చేసి 4520 పడ్డది అనమాట. అలా మేము లెహంగా పైకి వేసి చూసామన్నమాట. ఇంకా బ్యాంగిల్స్ వచ్చేసి 1820 పడింది. ఓవరాల్గా ఈ లెహంగాతో వేసి చూసాము. ఇంకా మేము ఇవి కూడా తీసుకున్నాం అనమాట, నల్ల పూసల్లోనే 1 గ్రామ్ గోల్డ్. అవి ఒక్కొక్కటి 580 పడ్డాయి. టోటల్ బిల్లు 9170 అయిందనమాట. నేనైతే వర్తి అని అనుకుంటున్నా, మరి మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఏమైందిరా వెయిట్ చేసిందా? నాకు నీళ్ళు ఎందుకు రావట్లేదు? తలుపులు ఎడమ వైపున తెరుచుకోబడతాయి. ఎందుకలిగా ముద్దు? చెప్పు 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 ఏదో ఒకటి చెప్పు. ఏదో ఒక్కటి చెప్పు.
ఈ టైంలో నన్ను ఇరిటేట్ చేయకు. ఏం లేదు దొల్ల కానీ నిజంగానే ఏదో మన ముందర షో చేస్తాను ఏం చూడట్లే ఫోన్ దొరికిపోయింది. We are forever learning, one step at a time. As long as the world is turning, I'll be by your side. We'll keep the fire burning, I'll never see you hurt. You know I can't explain it in a way of words. We both know that you'll understand, and you'll see if you take my hand, then I'll go out of my own way for you, for you. I'll go out of my that you'll understand, and you'll see if you take. రే ఏంటిది మాకేంటిది అంటున్నాను. హిందీలో మాట్లాడుతాను ఆమె. Is it a good time to good time to speak to you now? ఇంకా మేము లెహెంగా తీసుకున్నది వచ్చేసి అబిట్స్లో ఉన్న ఆంచల్లో, అక్కడే మా అక్క స్టిచ్చింగ్కి ఇచ్చింది. ఇంకా అలా వెళ్ళి తీసుకున్నాం అనమాట. అలా ట్రై కూడా చేసాము. లెహెంగా కూడా బాగా అనిపించింది అండ్ జ్యువెలరీ కూడా దానికి బాగా సెట్ అయిందనమాట. ఇంకా మీకు ఎలా అనిపించింది అవుట్ఫిట్ జ్యువెలరీ అనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ధార్మికాస్ వ్లాగ్స్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.